लास्ट यूनिफॉर्म मोस्टली मोस्ट में రండి లాస్ట్ సార్ సార్ చూస్తారు గొలంతో మళ్ళీ సేమ్ ఫోటో తీసుకున్నా చూడండి చెప్పండి అడ్రస్ చూస్తాను ఆరో తారీఖున ఫిర్యాదు వేగిరాజు రామలక్ష్మి ఆవిడే పెప్పర్ నుంచి ప్రకాశం చౌక్ బస్సులో దిగి ప్రకాశం చౌక్ నుంచి అడ్డమందిన దగ్గర వాళ్ళ కూతురు ఉంటే అక్కడి నుంచి ఆటో ఎక్కింది ఇక్కడ ప్రకాశం చౌక్లో. అప్పటికే ఆటోలో ఒక 5 లేడీస్ దానిలో ఉన్నారు. అదే ఆటోలో ఈ అమ్మాయి కూడా ఎక్కడం జరిగింది. ఈ అమ్మాయి ఒక హ్యాండ్ బ్యాగ్లో తన కూతురు దగ్గర ఒక 1,50,000 రూపాయలు హ్యాండ్ బ్యాగ్లు ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్లో ఉన్నప్పుడు లోపల కూర్చున్నప్పుడు ఈ అమ్మాయిని కన్ఫ్యూజ్ చేసి ఈ పక్కన కూర్చోమని ఆ పక్కన లేదా ఆలో వచ్చి ఈ పక్కన కూర్చొని లోపల ఈ అమ్మాయి దిగిన తర్వాత ఇంటికి వెళ్ళి చూసుకునేసరికి హ్యాండ్ బ్యాగ్లో ఉన్న 1,50,000 రూపాయలు లేవు. ఇక్కడ మనకి ఎక్కడికి కింద చూసుకున్న సీసీ కెమెరాస్ అని వెరిఫై చేశారు మన పోలీసులు చేస్తే వాళ్ళని మనం ఐడెంటిఫై చేసాం, ఫలానా వ్యక్తులుగా ఐడెంటిఫై చేసాం. తాడేపల్లిగూడెంలో వాళ్ళ పాత నేరస్తులని ఈ గుంపులకు సంబంధించిన వాళ్ళని తెలిసి మనం మళ్ళీ వాళ్ళ మీద నిఘా పెడితే ఈ రోజున గొల్లవాంతిపురం రోడ్లో ఎలసాని మాట్లాడమా ఎవరి మీద ఒక 4 కేసులు ఆల్రెడీ ఇలాంటి కేసులే ఇంతకుముందు ఉన్నాయి. ఒక 324 కూడా ఉంది తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్. అంతకుముందు వైజాగ్లో కూడా ఒక కేసు ఉంది, అలాగే రాయవరంలో కూడా ఒక కేసు ఉంది. అలాగే ఎరసాని వరలక్ష్మి ఈ అమ్మాయి మీద కూడా ఒక 3 కేసులు ఉన్నాయి. 372 దొంగతనాల కేసులు ఉన్నాయి. ఒకటి ఏలూరు 3 టౌన్లో ఉంది, ఒకటి లాలపేట గుంటూరులో, ఒకటి ధవళేశ్వరంలో ఉంది. ఉయ్యాల సాయి కుమారి ఈ అమ్మాయి మీద కూడా 2 కేసులు ఉన్నాయి. ఉయ్యాల సుబ్బలక్ష్మి ఈ అమ్మాయి మీద కూడా ఒక దొంగతనం కేసులో అంటే వీళ్ళందరూ కూడా పాత నేరస్తులు. ఇంకో అమ్మాయి పేరు జువెనైల్ అమ్మాయి, అంటే 18 ఏళ్ళ లోపు అమ్మాయి కాబట్టి మనం పేరు తెలియపరచలేదు ఎన్ని కేసులు ఉన్నాయి. వీళ్ళు టోటల్ వీళ్ళందరినీ అరెస్ట్ చేసే కూడా రిమాండ్కి పంపిస్తుంది. ఏంటంటే ఎవరైనా ఆటోలకి ఎక్కినప్పుడు వాళ్ళ వస్తువులు జాగ్రత్త పర్టికులర్ వాళ్ళకి హ్యాండ్ బ్యాగ్ కానీ వాళ్ళ వస్తువులు కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండమని, బస్సులు ఎక్కినప్పుడు ఒక 3-4 లేడీస్ కూర్చున్నప్పుడు వాళ్ళ బ్యాగేజ్ వాళ్ళ దగ్గర ఉంచుకొని సక్రమంగా చూసుకోమని తెలియపరుస్తాం. మనం దానికి సంబంధించి పోస్టర్లు వేసాం, దాని గురించి పాత నేరస్తుల యొక్క ఫొటోస్ డిస్ప్లే చేస్తాం, అన్నీ చేస్తాం. జనరల్గా ఏమవుతుందంటే బస్సు ఎక్కినప్పుడు సీటు దొరకపోతే బ్యాగ్ ఒక చోట పెడుతున్నారు, కూర్చునేది వేరే చోట కూర్చున్నారు. ఈ లోపల ఒక 2-3 లేడీస్ వాళ్ళని కవర్ చేసి ఎవరైతే కూర్చున్నామో కవర్ చేసి దాని లోపల ఉన్న వస్తువులను కానీ నగదు కానీ దొంగిలించలేదు. కాబట్టి బస్సు ఎక్కినప్పుడు కానీ ఆటో ఎక్కడ కొంచెం కేర్ఫుల్గా మనం ఉంటే ఇలాంటి నేరాలు జరగకుండా. పబ్లిక్ ఆటో ఎక్కడం వల్లగానే మనం అక్కడ ఐడెంటిఫై చేయగలం. అక్కడ బస్ స్టాండ్కి మధ్య కాలం కెమెరాస్ కట్టడం ప్రకాశం చెప్పదు, ఆ కెమెరాస్ ద్వారా మనం ఐడెంటిఫై చేయగలం. కులాలు చేయకూడదు. దీనిలో గుడ్ వర్క్ చేసిన వాళ్ళకి చిన్న నగరం
తగిన